జున్ను పిచ్చోడు. ఓ జున్ను పిచ్చోడా. ఓయ్ జున్ను పిచ్చోడు అమ్మ నువ్వు. అన్నయ్య డాడీతో నన్ను తిట్లు తినిపించావు. జున్ను పిచ్చోడండి. నేను అది దేవుడికి పెట్టింది అక్కడ పెట్టాను కావాలి మర్చిపోయి సీమలు ఎక్కినాయి అని చూడండి. ఎత్తుకొచ్చేసి కింద ప్లేట్లో వేస్తాను. వామ్మో, నేను తీసుకున్నాను. నేను తింటానా? నువ్వు ఎంగిల్ చేసింది నేను తిన్నామ్మా. నేను తీసుకున్నానా? ఎంత జున్ను పిచ్చోడు ఏంటండి, దొరకలేదండి పాపం ఈ మధ్యకాలంలో వాడికి. అందుకే బాగా ఇష్టమైపోయింది వాడికి. ఇది వరకు మనకి గేదెలు ఉన్నప్పుడు ఎంత జున్ను పాలు అన్నీ ఉండేవండి. ఇప్పుడు గేదెలన్నీ తీసేసాక అన్నీ కరువే అన్నట్టుంది. అంతే కదండి, మనకున్నప్పుడు విలువ తెలియదు వాటి గురించి. ఎప్పుడైతే లేకపోతే వాటి గురించి అన్నీ విలువ తెలుస్తుంది అనమాట బాగా. నర్సాపురం నుంచి మా మరిది గారు వాళ్ళు కొంచెం పాలు పంపిస్తే వండా అనమాట. ఇంకో గేదెను కొంటాను మరి, కాస్తావా? నువ్వు కాస్తావా? పొలం వెళ్ళి గేదెను కాస్తావా వెళ్ళి? అప్పుడు అందరికీ జున్ను పాలు పంపిద్దాం మన చుట్టాలందరికీ. తీసుకున్నానా? నేను తీసుకుంటానా? ప్లేట్లో వేస్తాను రా, అంత శ్రమ లేకుండా చక్క తిందు నాన్న. ముట్టుకొనివాడండి మరి, ఇంకా నేను ఏం చేయను. వీడు పెద్ద జున్ను పిచ్చోడండి. అమ్మో నన్ను ఇదేంట్రో నీ కర్మశిల్లో కలవు. నేనేమన్నాను రా బాబు, పిచ్చసొచ్చినోడని. మీ సంతోష్ అన్నగారు చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఈ కన్నయ్య గారు ఎంత మంచోడో తెలుస్తుంది బాగా. నేను తీసిస్తానా? వదిలేస్తేలేండి. ఇప్పుడు ఈయన ముట్టుకుంటే నా తీర్థం చేస్తాడు. అయ్యా నా ఎందుకు వచ్చింది చూడండి. అంత రిస్క్ అవసరం అంటారా? చక్కగా తీసి ప్లేట్లో వేసి పెడతా కదా. చాలా వస్తుంది, చాలా వచ్చేస్తుంది పిచ్చి తల్లిగాడికి. జున్ను పిచ్చోడు అండి, జున్ను పిచ్చోడు. నేను తీసి ప్లేట్లో అయినమ్మా, ప్లేట్లో అయినా. పాపం పిచ్చి తల్లిగాడు ముట్టుకొని ఇవ్వట్లేదండి, రావట్లేదు. ఓ నీ కష్టాలు గల అంత ఇంత కష్టాలు కాదు. నేను తీసి పెట్టి ప్లేట్లో వేస్తానమ్మా, ప్లేట్లో వేస్తా. ప్లేట్లు వేసి పెట్టినా వద్దులే.